వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. రాష్ట్ర రాజధానిలో హైడ్రా అంటే వణికిపోతున్నారు. తమ ఆస్తుల మీద హైడ్రా బుల్డోజర్లతో ఎప్పుడు దాడికి దిగుతుందో అని భయంతో గడుపుతున్నారు. నగరంలో ఇప్పటికే చాలా భవనాలను అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చేశారు. కూల్చాల్సిన లిస్ట్ ఇంకా ఉందని హైడ్రానే చెబుతుంది. నగరంలో ఎప్పుడూ ఏదో ఒక చోట హైడ్రా కూల్చివేతలు జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఇదే కూల్చివేతలను రేవంత్ రెడ్డి సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని భావిస్తుందట. జిల్లాల్లో కూడా హైడ్రాను అక్రమ నిర్మాణాలను కబ్జాలను తొలగించాలని చూస్తుందట. ఇప్పటికే హైడ్రా అన్ని నిబంధనలు గాలికి వదిలేసిందని 3 రోజుల క్రితం తెలంగాణ హైకోర్టు చెవాట్లు పెట్టింది. పద్ధతి మార్చుకోవాలని వార్నింగ్ ఇచ్చింది. నోటీసులు ఇవ్వకుండా అక్రమ నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించింది. ఇప్పటికే నగరవాసులను బెంబేలెత్తిస్తున్న హైడ్రాను ఇప్పుడు జిల్లాలకు కూడా విస్తరించాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు? ఇదే అంశానికి సంబంధించి వాటి బిగ్ టాక్లో చూద్దాం. హైడ్రా తన పరిధిని జిల్లాలకు విస్తరించిందా అంటే అవునని అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. చెరువులు, నాలాలు, రైల్వే లైన్లు ఏమైనా ఆక్రమణ తొలగించాలంటే నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. మరి హైడ్రా అంటే పేద మధ్యతరగతి ప్రజలు ఎందుకు భయపడుతున్నారు? కాంగ్రెస్ నేతలు మాత్రమే హైడ్రా కావాలని ఎందుకు అడుగుతున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తాడూరు శ్రీనివాస్ గారు, బీజేపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. సార్, హైడ్రా తన పరిధిని పెంచుకోబోతుంది. ఇప్పటికే జిహెచ్ఎంసీ పరిధిలో చాలా మటుకి అక్రమ నిర్మాణాలను కూల్చివేశామని హైడ్రా చెప్తుంది. మొదట్లో హైడ్రాను స్వాగతించిన వారు ఇప్పుడు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు హైడ్రాని స్వాగతించడం అంటే ఆ రోజు ఏదో ఎన్కన్వెన్షన్ రోడ్డు మీద అది చెరువు పక్కన కట్టారని చెప్పి దాన్ని కూలగొట్టడము, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి గారి ప్రజాభవన్ ఏదైతే ఉందో ఆ ఫెన్సింగ్ అంతా రోడ్డుని ఆక్యుపై చేసి బయట చేసినారని, ఇవి అన్నీ తీసేస్తా ఉంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా ఏదో మంచి చేయబోతా ఉన్నాడు అనే ఫీలరు బయటికి వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైందంటే ఇంకా ఒక్కదాంతోనే ఏమైపోయిందో ఏమో అక్కడికి ఆగిపోయి మళ్ళా మిగతా పేదల ఇండ్ల మీద పడడం జరిగింది. తర్వాత ఉన్నవారికి ఏమో దుర్గం చెరువు కాడ అక్కడిక్కడ నోటీసులు ఇచ్చేసి స్వయాన వారి కుటుంబ సభ్యులు కూడా ఉంటే వాళ్ళు కోర్టులలో పోయి స్టేలు తెచ్చుకున్నారు. కానీ సామాన్యుడు ఎక్కడ పోయి తెచ్చుకుంటాడు చెప్పండి? సో ఆ రకంగా తెచ్చుకోలేనటువంటి పరిస్థితిని కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అనే మేము ఓన్లీ పేదల పక్షాన వాళ్ళ ఇళ్ళకి ఆల్టర్నేటివ్ ఏది మూసీ నది పక్కన ఒకవేళ నిజంగా నదిని విస్తరించాలంటే 100% వి వెల్కమ్ హిమ్ ఇది. కానీ అక్కడ ఉన్నటువంటి ఇండ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ రకమైనటువంటి ఆల్టర్నేటివ్ మెజర్స్ తీసుకుంటుంది, సోషల్ ఇంపాక్ట్ ఏమవుతుంది? ఇప్పుడు ఇల్లు అంటే ఏదో ఇల్లే అనుకుంటున్నారు, ఇందిరా మిల్లు ఇస్తే సరిపోతుంది కాదు, సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది కదా అక్కడ. ఆ తర్వాత మిగతా అనేక విషయాలు, స్కూలింగ్ ఉంటుంది, తర్వాత బతుకుదెరు ఉంటుంది, భార్యాభర్తలది. సో ఇవన్నీ కూడా అసెస్మెంట్ చేయట్లేదు. అవన్నీ చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆ మూసి నది ఎంబడి జర అక్కడ ఇక్కడ తిరగడానికి ఏమన్నా ఇంత కోల్లో గిల్లో పెంచుకుంటారు, ఇంకా ఏవో పెంచుకుంటారు. సో ఇటువంటి అలవాటు ఉంటుంది కాబట్టి అవన్నీ దెబ్బతింటది కాబట్టి వాటిని మెజర్ చేసి చేయాలనేది బీజేపీ పార్టీ సంపూర్ణంగా కోరుకుంటా ఉన్నాం. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు సిటీ మధ్యలో ఎక్కడన్నా పోయి చెరువులు, అన్యాక్రాంతమైన చెరువుల్ని మేము చేస్తున్నాం. నేను ఏమంటున్నా అంటే అక్కడ కూడా స్వాగతిద్దాం, కానీ ఎన్ని చెరువులను మీరు డెవలప్ చేసినారు, ఎన్ని కూలగొట్టినారు? అంటే కూలగొట్టి ఈ నగరం మొత్తం ఎట్లా మీద హెలికాప్టర్కి వెళ్ళి చూస్తే, శాటిలైట్కి వెళ్ళి చూస్తే శిథిలావస్థలో ఉన్న హైదరాబాద్ నగరం లాగా కనిపించాలనా, లేకపోతే నగరం చాలా అందంగా ఉన్నట్టు కనిపించాలనా? మీరు చెయ్యండి. ఎక్కడ ఒక్కొక్క చెరువుని సెలెక్ట్ చేసుకోండి, ఒక 10 తీసుకోండి, బడ్జెట్ కేటాయించండి. మీరు ఇప్పటి వరకు కూడా హైడ్రాకి ఎంత బడ్జెట్ కేటాయించినారు? హైడ్రా అంటే ఏందండి, నేషనల్ ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లయితే ఉంటుందో ఆ రకంగానే హైడ్రా కూడా ఏంటంటే ఎక్కడైనా నేచురల్ కలామిటీ వస్తే ఇమీడియట్గా వీళ్ళు వెళ్ళిపోయి చేస్తారు. దాంట్లో మళ్ళీ టెక్నికల్ స్టాఫ్ని ఏం పెట్టట్లేదు, అంత పోలీస్ వారిని రిక్రూట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మేము నిన్న జూబ్లీ హిల్స్లో కిషన్ రెడ్డి గారు వెంబడి అక్కడ నీళ్ళల్లో ఏవేవి ఏది చిన్నపాటి వర్షం పడితే కూడా అక్కడ మాన్యువల్స్ అన్ని కూడా స్టిల్ట్తోని మొత్తం నిండిపోయి ఆ రోడ్ల మీదకి నీళ్ళు వచ్చేసి ఒకవేళ ఉద్యోగానికి పోయినటువంటి వాళ్ళు మళ్ళీ ఇంటికి రావాలంటే ఆ రోజు వర్షం పడ్డ రోజు ఇంటికే రారు, దోస్తుల ఇళ్లలో చుట్టాల ఇళ్లలో పోతారు హైదరాబాద్లో. సో ఆ రకంగా ఇంటికి రాలేని పరిస్థితి, ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు వెళ్ళలేని పరిస్థితి. ఇది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది వర్షం పడ్డప్పుడల్లా. మేము నిన్న తిరుగుతూ అవన్నీ కూడా కిషన్ రెడ్డి గారు అక్కడ అధికారులని పురమాయించినారు. వాళ్ళు ఏమంటారు అంటే ఎప్పుడో ఏప్రిల్లోనే చేయాల్సినటువంటి పనులని మార్చ్ ఏప్రిల్లో చేయాలి ఎండాకాలం.
అది ఇప్పుడు ముందేసుకుంటున్నారు పనులు. సో ఈ రకంగా అసలు దేన్ని, అంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దేన్ని పట్టించుకోవట్లేదు. తను రావడం జోస్తో వచ్చినారు, నేను కాదనట్లేదు. అది జోస్ ఎంతైతే జోస్తో వచ్చినారో, ఎన్ని మాటలు చెప్పినారో, యాక్షన్స్ లో వారికి సద్విమర్శలు మేము ఏం చేస్తా ఉన్నామంటే, చిన్నపాటి వర్షం పడ్డా హైదరాబాద్ మునిగిపోతా ఉంది. లేదు నేను చెప్తా ఉన్నాను, నా ఎంబడి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మా మిత్రులే, వారు ఇది కాదు నాకు, రేవంత్ రెడ్డి గారు తెలిసిన వాళ్ళే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన మానవతారాయ్ గారు కూడా నాకు మంచి మిత్రులే. నేనేమంటున్నా అంటే, వీ విల్ గో టు ది అఫెక్టెడ్ ఏరియాస్, అక్కడ ఏ రకంగా మరి చర్యలు తీసుకుంటారో చెప్పట్లేదు. రెండోది హైడ్రా టౌన్ ప్లానింగ్ ఉంది కదా జిహెచ్ఎంసీకి, మరి ఆ టౌన్ ప్లానింగ్ అధికారులకి ఏం చేస్తారు రేపు, వాళ్ళని ఏ రకంగా ఉపయోగించుకుంటారు? అంటే అది ఆ వ్యవస్థ పోయినట్టు. ఆ టౌన్ ప్లానింగ్ అధికారులు హైడ్రాలో డిప్యుటేషన్ మీద ఉన్నారా, లేదా హైడ్రా విలువంగానే ఉరుకొస్తారా జిహెచ్ఎంసీ అధికారులు? వీళ్ళు ఆర్డర్ చేయగానే వాళ్ళు కూడా వచ్చి పనిలో ఉంటారా? లేదా జిహెచ్ఎంసీ కమిషనరు ఫోన్ చేస్తే హైడ్రా కమిషనర్ ఉరుకుతాడా? ఎవరికి సబార్డినేట్, ప్యారలల్, ఎట్లా? కానీ శ్రీనివాస్ గారు, ఏదేమైనా సరే అక్రమ కట్టడాలని కూల్చివేస్తున్నాం, కబ్జాదారులు భర్తం పడుతున్నామని చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో జిల్లాలు కూడా దీన్ని విస్తరిస్తే ఒక రకంగా లాభం జరుగుతుంది. అవినీతిని విస్తరించుకుంటా ఉన్నారు. ఇక్కడ ఏంటంటే ఒక రూమర్ ఉంది, నేను ఆరోపణ చేయట్లేదు, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఒక కసితో వచ్చారనేదే నేను ఇంకా బిలీవ్ చేస్తున్నా. కానీ ఎందుకు ఆయన చాలా స్లో మోడ్ లో పోతా ఉన్నాడు అంటే, వారి అధిష్టానమైన బ్రేక్ లేచిందా, వాళ్ళ సీనియర్స్ కంప్లైంట్స్ ఇచ్చి ఏమన్నా సీఎం పదవికి ఇబ్బంది కలుగుతుందనా, ఎక్కడో ఒక దగ్గర మాత్రం తను మనసును చంపుకొని పనిచేస్తున్నట్టుగా నాకు కనిపిస్తా ఉంది. నేను చాలా ప్యూర్ సదుద్దేశంతో చెప్తా ఉన్నా. అయితే వారి జోష్ ఎందుకు తగ్గింది? ఇప్పుడు వీళ్ళు మిగతా సీనియర్ నాయకులు కానీ కొందరు ఏమనుకుంటున్నారు, ఈ హైడ్రాతోని ఉన్నోళ్ళ తెరువు పోవట్లేదు, ఎక్కడైతే మల్టీ కంపెనీస్ వచ్చినాయో, లేకపోతే పెద్ద పెద్ద బిల్డర్స్ ఉన్నారో మన మీడియా ఛానల్లో చూపిస్తా ఉన్నారు, ఇది చెరువులనే ఉంది కదా, ఇది ఎఫ్టీఎల్నే ఉంది కదా, దీన్ని ఎందుకు నోటీస్ ఇవ్వట్లేదు, బీదలకే ఎందుకు ఇస్తున్నారు, కూలగొడుతున్నారని సాక్ష్యాలతో సహా మీడియా రిపోర్ట్స్ వస్తా ఉన్నాయి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సంపాదించుకోవడానికో వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే, దీన్ని మరి మంత్రులు జిల్లాలలో, ఎమ్మెల్యేలు జిల్లాలలో, ఇప్పుడు ఎవరిదన్నా గూలగొట్టంగానే వాళ్ళు పోయి ఆ ఎమ్మెల్యే దగ్గరికి ఉరకడమో, వాళ్ళ కాళ్ళు మొక్కడాలో, లేకపోతే అమ్యామ్యాలకు దారి తీసేటట్టు ఈ వ్యవహారం ఉండొద్దంట. నేను ఒకవేళ నిజంగా జిల్లాలకు విస్తరించాను, కానీ ఎంత బడ్జెట్ ఇస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఎక్కడైతే చెరువుల దగ్గర ఇళ్లను కూలగొడితే మరి కంపెన్సేషన్ ఇవ్వడానికి ఇదిగో మేము డబ్బులు కూడా ఇక్కడ పక్కకు పెట్టేసినాం, ఇగో ఇంత బడ్జెట్ ని మేము పెట్టేసినాం. నేనేమంటున్నా అంటే, ఆ రకంగా బడ్జెట్ లేని కూలగొట్టి శిథిలావస్థలో ఇల్లు పెట్టేసి రోడ్ల మీద ప్రజల్ని పడేసి వెళ్ళిపోతే మళ్ళీ ఎన్నడూ 10 ఏళ్ళక రిపేర్ అయ్యేది, ఆ చెరువు బాగా అయ్యేది ఎప్పుడు? ఈ శిథిలావస్థలో ఉన్న గార్బేజ్, ఈ డెబ్రిస్ తీసేది ఎవరు? ఇవన్నీ చూడండి ఎంత సైంటిఫిక్ గా ఉన్నది. ఇవన్నీ కూడా నేను చెప్పేదాంట్లో ఏదైనా అవస్థ ఉంటే మీరు మాట్లాడండి, నా ఎంబడి రేపు రండి. నేనే ఒకటే చెప్తా ఉన్నా, నా సూచన చేయాలి కదా, మేము ఆరోపణ చేయడమే కాదు. మేమేమంటున్నామంటే, ఇమీడియట్ గా బడ్జెట్ కేటాయించండి, బడ్జెట్ ఫర్ కంపెన్సేషన్, ఎవరైతే లూజర్స్ ఉంటారో వాళ్ళ కంపెన్సేషన్. రెండోది ఏంటి, ఎర్రింగ్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు, మళ్ళీ పునరావృతం కాకుండా అవి ఏ రకంగా తీసుకుంటారు? మరి జిహెచ్ఎంసీని, సివరేజ్ బోర్డుని, వాటర్ వాళ్ళని, కరెంటు వాళ్ళని, హెచ్ఎండిఏని ఎట్లా కోఆర్డినేట్ చేసుకుంటారు? ఎవరికి బాస్, ఎవరిని పిలిస్తే ఉరకాలే? సో ఈ రకమైనటువంటిది మోడాలిటీస్, అదొక టర్మ్ ఆఫ్ రెఫరెన్సెస్, ఇవన్నీ ఏవీ లేవు. ఇది ఎట్లా ఉందంటే, ఇది గుండాగర్దీ రాజ్యం లాగా మనం పడిపోతామంటే కుదరదు ప్రజాస్వామ్యంలో. నేనేమంటున్నా అంటే, ఇప్పటికైనా ఛాన్స్ ఉంది రేవంత్ రెడ్డి గారికి, ఇంకా 3 ఏళ్ల సమయం ఉంది. ఇటువంటి చర్యల కంటే కన్స్ట్రక్టివ్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ ని తెచ్చుకోమని చెప్తా ఉన్నాను. ఈ సింబాలిక్ నుమాయిష్లు అవసరం లేదు ఇక తెలంగాణలో. కాబట్టి నేను సూచన చేస్తా ఉన్నా, స్ట్రాంగ్లీ నేను చెప్తా ఉన్నా, మేము హైడ్రా చెరువులు ఎన్ని కూలగొట్టినారు, ఎన్ని డెవలప్ చేసినారు, 1-2 చేసి చూపించడం కాదండి పైలట్ ప్రాజెక్ట్ లాగా, లేకపోతే 1-2 గులగొట్టి పైలట్ ప్రాజెక్ట్ చూపించండి. కానీ మరి మొత్తం అన్ని గులగొట్టేసి వచ్చి ఏనో 1-2 చేసి దాన్ని రేపు రంగుల రాట్నం చూపిస్తాం, మెట్రో పిల్లర్లకు బోర్డులు వేస్తాం, రేపు టీవీలలో యాడ్లు ఇస్తామంటే మాత్రం కుదరదు. రైట్ శ్రీనివాస్ గారు, మనతో పాటు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నాయకులు కూడా ఉన్నారు, ఎంతో మాట్లాడదాం. మానవతారాయ్ గారు నమస్తే అండి. అలాగే నార్పతి నరసింహరావు గారు విశ్లేషణలు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా మానవతారాయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్, హైడ్రా తన పరిధిని పెంచుకుంటుంది, జిల్లాలు కూడా దీన్ని విస్తరించాలనే ఒక ప్రతిపాదన ఉన్నట్టుగా తెలుస్తుంది. కన్వెన్షన్ కూల్చినప్పుడైతే కబ్జాదారులు భర్త పడతామన్నారు, అందరూ స్వాగతించారు. కానీ తర్వాత మూసి దగ్గరికి వచ్చేటప్పటికి దాన్ని అందరూ వ్యతిరేకించడం స్టార్ట్ అయ్యింది. మరి ఎలా చూడాలి? జిల్లాలు కూడా హైడ్రా వెళ్తే లాభం అంటారా, నష్టం అంటారా? లాభమే. హైడ్రా వల్ల నష్టాల కన్నా లాభాలు ఎక్కువ ఉన్నాయి. హైడ్రా వల్ల భవిష్యత్తులో హైదరాబాద్ లో నివసించే ప్రజలకు
ఎటువంటి విపత్తులు రాకుండా హైడ్రా కాపాడుతుంది, హైడ్రా చేపడుతుంది, చర్యలు చేపడుతుంది. ఇప్పటికీ హైడ్రా అనేక పార్కులు, అన్యాక్రాంతమైనటువంటి కబ్జాలకు గురైనటువంటి నగరంలో అనేక పార్కులను కాపాడింది. దాదాపు 2000 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూముల్ని స్వాధీనం చేసుకున్నది. ఇది ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలకు పోయి ప్రతి సోమవారం ఇక్కడ ఈ కబ్జా చేస్తాడు, ఈ నాయకుడు కబ్జా చేస్తాడు, ఆ నాయకుడు కబ్జా చేస్తాడు, లేకుంటే ఫలానా రియల్ ఎస్టేట్ సంస్థ కబ్జా చేస్తుందంటే వెంటనే వెళ్ళి హైడ్రా అక్కడ కబ్జాల నుంచి బారి నుండి ప్రభుత్వ స్థలాలను కాపాడుతుంది. సహసిద్ధంగా ఏర్పడిన సరస్సులు, కుంటలు, చెరువులు, లేకపోతే కృత్రిమంగా ఏర్పాటు చేసినటువంటి చెరువులు, సరస్సులు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి వాటిని కబ్జాలకు గురి కాకుండా కాపాడుతుంది. చెరువు శిఖాల్లో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో అట్లాంటి వాళ్ళని నిర్దాక్షిణంగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం హైడ్రా చర్యలు తీసుకుంటుంది. హైడ్రా 1.5 కోటి మంది ఇవాళ హైదరాబాద్ లో జీవిస్తున్నారు. రేపొద్దున 2 కోట్లు 4 నగరం కూడా అభివృద్ధి చెందుతుంది ముచ్చెర్ల ప్రాంతంలో. కాబట్టి భవిష్యత్ తరాల అవసరాలకు భవిష్యత్తులో హైదరాబాద్ జల ప్రళయాలు రాకుండా హైదరాబాద్ నగరాన్ని కాపాడే ప్రయత్నం హైడ్రా చేస్తుంది. హైడ్రా కబ్జాల నుండే కాకుండా ఇలా నాళాల్లో నిండిపోయినా సరే వాళ్ళే వస్తున్నారు, విపత్తులు కదా వాళ్ళు. హైదరాబాద్ లో వరదలు, వర్షాలు వచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించమని చెప్పేసి హైడ్రా అనేది హెచ్చరిస్తుంది. ఎక్కడైనా నాళాల్లో పేరుకుపోయి నీళ్ళు నిల్వ ఉంటే పోయి హైడ్రా బృందం సిబ్బంది మొత్తం కూడా వెళ్ళి వాటిని శుభ్రం చేస్తుంది, నాళాలని క్లియర్ చేస్తుంది, ఆ నీటి ప్రవాహాన్ని పోనించే ప్రయత్నాలు చేస్తుంది. ఈ విధంగా హైదరాబాదు ప్రజల మనుగడకు దెబ్బ లేకుండా, హైదరాబాదు ప్రజల్లో వర్షాలకు బాధపడకుండా, అన్ని రకాలుగా కబ్జాలకు గురి కాకుండా హైడ్రా అనేది కాపాడుతుంటే దీన్ని కొందరు గిట్టని వాళ్ళకి నచ్చిన తీరులో దాన్ని అభివర్ణించుకుంటారు. అది వాళ్ళ ఇష్టం. కానీ అంతిమంగా ఏంటంటే ప్రజలకు మేలు జరుగుతుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో హైడ్రా ఎప్పుడు కూడా కూలగొట్టలేదు, మార్కింగ్ చేశారు. మూసీ పునరుజ్జీవనం చేస్తున్నాం, ఈ మూసీ పునరుజ్జీవనం అనేది తయారైతుంది. కొన్ని ఎక్కడ మనం ఏం కూల్చాలి, ఎక్కడ ఏం చేయాలని చెప్పి ప్రజల అంగీకారానికి మేము అక్కడ సిద్ధమైన ఈ లోపు కొంతమంది ఇష్టం వచ్చి మా చెరువులోనే, నదిలోనే ఉన్న వాళ్ళని కూడా డబుల్ బెడ్రూమ్ లోపల డిస్టర్బెన్స్ ఉందండి, డిస్టర్బెన్స్ వస్తుంది. చెరువులో మన నదీ గర్భంలో ఎవరైతే నివసిస్తున్నారో ఆ నదీ గర్భంలో నివసించే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు సురక్షితమైనటువంటి ప్రాంతాలు తరలిస్తాం, ఈ దోమల్లో, ఈ మురికి కూపంలో మీకు ఎందుకంటే వాళ్ళకు కూడా నచ్చి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకి చాలా మందికి పోయారు. కూటంగా ఉత్తకు కాదు, వాళ్ళకి 45,000 30,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ఇచ్చి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా అన్యాక్రాంతంగా పడి ఉంటే ఆ డబుల్ బెడ్రూమ్ వీళ్ళు బాగుపడేటట్లు, అదేవిధంగా అందులోకి కుటుంబాలు తరలిపోయే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పని చేసింది. జిల్లాలో కానీ మానవరాయ్ గారు, హైడ్రా వల్ల పెద్దగా లాభం కంటే కూడా నష్టమే ఎక్కువ అవుతుందనే ప్రచారం అయితే ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా ప్రతిపక్షాలు అయితే హైడ్రా అనే కొంతమందికి డబ్బున్న వాళ్ళని పక్కన పెట్టి పేదవాళ్ళ మీద పడుతున్నారని పదే పదే విస్తరిస్తున్నారు. ముఖ్యంగా దుర్గం చెరువు చుట్టుపక్కల ఏమీ ఖాళీ చేయించలేదు. అక్కడే కూడా సీఎం తమ్ముడు తిరుపతి రెడ్డి గారు ఇల్లు కూడా FTL లో ఉంది, కానీ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్తున్నారు. ఎలా చూడాలి? సీఎం గారు తమ్ముడే కాదండి, 1000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. సీఎం గారు తమ్ముడితో పాటు 1000 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళు హైకోర్టుకు వెళ్ళి ఉపశమనం తెచ్చుకున్నారు, మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకొని తాత్కాలికంగా చర్యలు నిలుపుదల చేశారు. కాబట్టి హైకోర్టు కూడా ఒక పక్క హైడ్రా పనితీరును, హైడ్రా ఏర్పాటు అభినందిస్తూ మీరేంద్ర కొన్ని కఠినంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా సమయం ఇచ్చి తీసుకోమని తప్ప హైడ్రా అనేది తప్పు, ఇది ఎక్కడ లేదు, వద్దు అని చెప్పలేదు. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగానే హైడ్రాని పనిచేయబట్టే ఇవాళ హైదరాబాద్ లో కబ్జాలు కాదు, ఈ 10 ఏళ్లలో గ్రామాల్లో చెరువులను కూడా మింగేశారు బీఆర్ఎస్ నాయకులు. ఇసుక, చెట్లు, పుట్టలు, గుట్టలు అన్ని కూడా మింగేసి ఇవాళ ప్రభుత్వ భూములు లేకుండా, కనపడకుండా, భవిష్యత్ అవసరాలకు, ప్రజల అవసరాలు తీర్చకుండా బీఆర్ఎస్ నాయకులు మింగేస్తే జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కూడా విస్తరించాలని చెప్పి ఇది ప్రజల కోరిక. హైదరాబాద్ నగరంలో సంబరాలు జరుపుకుంటున్నారు. ఆ పార్కులు కబ్జా అయితే హైదరాబాద్ చర్యలు తీసుకొని వాటిని కాపాడితే ఆల్వాల్లో కానివ్వండి, ఇక్కడ హైదరాబాద్ లో కానివ్వండి, ఎక్కడైనా సరే కానివ్వండి, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో కానివ్వండి, ప్రజలు ఫిర్యాదు చేస్తే స్పందించి స్వాధీనం చేసుకొని అక్కడ ప్రజలు ఏం కోరుకున్నారో దాని ప్రకారం చర్యలు తీసుకుంటే ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. దాదాపు ఇది ఆ పరిధిలో ఎవరైతే రేకుల డబ్బాలో తెలిసి కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు. కానీ మెజారిటీ ప్రజలే, 1.5 కోటి మంది ప్రజల్లో దాదాపు బాధపడే వాళ్ళు 1000-2000 మంది ఉంది. వాళ్ళకు కూడా ఏ విధంగా న్యాయం చేయాలని చెప్పి ప్రభుత్వం కూడా ఆలోచన చేసే కార్యక్రమాలు ఉన్నాయి. మరీ చెరువులో పోయి ఇల్లు కట్టేసి, అపార్ట్మెంట్లు కట్టేసి పేద ప్రజల్ని మోసం చేసే ప్రయత్నాలు రియల్ ఎస్టేట్ సంస్థలు చేస్తున్నాయి. కాబట్టి ఇలా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది.
ప్రజల్లో ఏమొచ్చింది? ఎక్కడ భూమి, ఎక్కడ అపార్ట్మెంట్ కొనాలా? తక్కువ రేటు చెరువు శిఖంలో కట్టి తక్కువ రేటు అమ్ముకొని వాడి దారిన వాడు పోతే రేపు పొద్దున ప్రభుత్వాలు వచ్చి చర్యలు చేపడితే నష్టపోతామా నష్టపోమా అనేటువంటి ఎక్కడ భూమి కొనగాలి, ఎక్కడ ఇల్లు కొనాలి, ఎక్కడ ఏ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలి, ట్రిపుల్ బెడ్రూమ్ కొనుక్కోవాలి అంటే స్పష్టమైన అవగాహన ఈ సంవత్సర కాలంలో మానవరాయ్ గారు, ఇంతకు ముందు మీరు చెప్పినట్టు దుర్గం చెరువు పరిసర ప్రాంతాల్లో సీఎం తమ్ముడితో పాటు ఇంకా 1000 కుటుంబాలు ఏ ఉన్నాయని చెప్తున్నారు. కానీ వాళ్ళందరూ హైకోర్టుకి వెళ్ళారు. అక్కడి నుంచి వాళ్ళు దానికి సంబంధించి అది స్టే buffer తెచ్చుకున్నారు ఏదో చెప్తున్నారు. కానీ చాలా చోట్ల నోటీసులు ఇవ్వకుండానే వాళ్ళు హైడ్రా చర్యలు తీసుకుంటుంది కదా, మరి దానికేమంటారు? ఇక్కడ చెరువు శిఖం అనేది FTL జోన్, ఒకటి చెరువు శిఖం అంటాం మనం. బఫర్ జోన్ లో ఉండే వాళ్ళకి కొంత అవకాశం ఇస్తారు, నోటీసులు ఇస్తారు. కానీ చెరువులోనే పోయి అపార్ట్మెంట్ కట్టి చెరువులోనే పోయి నేను ఉంటాం ఆడ వ్యాపారాలు అవి చేస్తామంటే ఊరుకోదు. అది చాలా మంది మీరు అనుకోవచ్చు, ఇప్పుడు ఏమంటారు, పల్లం రాజు గారు కాంగ్రెస్ నాయకుడు ఆడ వ్యాపారం చేస్తుంటే ఆయన భవనాలు కూర్చలేదా? అక్కినేని నాగార్జున గారు ఎన్కన్వెన్షన్ పేరుతో ఆడ వ్యాపారం చేస్తూ ప్రకృతి విపత్తులు కలిగించే విధంగా పర్యావరణాన్ని కలుషితం చేస్తుంటే ఆయన కూల్చలేదా? మళ్ళీ ఆయనే తిరిగి స్వాధీనపరిచిండు భూమిని. 1 ఎకరం 2 ఎకరాలు ఇచ్చేసి మీరు చేసిన చర్య కరెక్టే, నేను ప్రకృతిని కాపాడుతా, భవిష్యత్ తరాలకు ముప్పు లేకుండా చేస్తా అని చెప్పి అక్కినేని నాగార్జున గారు 2 ఎకరాల స్థలాన్ని కూడా ఇచ్చినట్టు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఎంతటి వాళ్ళైనా సరే మరి అదే విధంగా ఎంఐఎం ఎమ్మెల్సీకి చెందినటువంటి బిల్డింగ్ ని అపార్ట్మెంట్లు కూడా కూల్చివేశారు. అన్ని పార్టీలు, ఏ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఏ పార్టీ అయినా కూల్చివేశారు. అలాంటి మీరు అంటే ఓవైసీ కాలేజ్ సల్కం చెరువు దాన్ని కూల్చరా అంటారు. సల్కం చెరువు కూల్చాలంటే అక్కడ అది విద్యా వ్యవస్థలో అక్కడ నిర్మించారు. చెరువులోనే ఉన్నది అది మొత్తం మ్యాప్ చూస్తే. దానిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా చర్యలు తీసుకుంటుంది హైడ్రా. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, ఓవైసీ గారు లాంటి వ్యక్తులు మతకల్లోలాలు సృష్టించేలా మాట్లాడితే వారిని ఆదిలాబాద్ జైల్లో 40 రోజుల పాటు పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వం. ఎవరిని కూడా మాట్లాడదామండి. మానవరాయ్ గారు ఒక బ్రేక్లోకి ఇద్దరు జాయిన్ అయ్యారు. ముందుగా నారపతి నరసింహరావు గారు, నమస్తే అండి. నమస్తే అండి సార్. హైడ్రా తన పరిధి అయితే పెంచుకోబోతున్నా అంటున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలకు కూడా వెళ్తున్నట్టున్నారు. ఇప్పటికే కొంత మిక్స్డ్ టాక్ ఉంది దాని మీద. హైడ్రా కొంతమందిని ఆహ్వానిస్తుంటే కొంతమందిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ముఖ్యంగా పేదలు వ్యతిరేకిస్తున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు ఛానల్లో ఉన్నటువంటి వివిధ పార్టీల ప్రతినిధులందరికీ శుభ సాయంత్రం. మనం గత అక్టోబర్ నవంబర్లలో హైడ్రా ఏర్పాటు, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఖరారైనప్పుడు మన ఛానల్లోనే మనం దీన్ని స్వాగతిస్తూ అనేక రకాలైనటువంటి డిబేట్లలో పాల్గొన్నాం. అంటే మన యొక్క మెయిన్ మోటో ఏంటి ఆ రోజు అంటే, మనం డిబేట్ చేసినప్పుడు అంటే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలు ఎవరు ఆక్రమించుకున్నా కూడా, అంటే ఎవరు ఆక్రమించుకున్నా కూడా, నేను రెండోసారి ఎవరు అనేటువంటిది ఎందుకు రిపీట్ చేశానంటే, అక్కడ కుల, మత, వర్గ, ప్రాంత, భాష భేదాలు లేకుండా, ధనిక బీద అనేటువంటి తారతమ్యం లేకుండా ఎవరు ఆక్రమించుకున్నా కూడా వారి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈ హైదరాబాద్ నగరం ఆ రోజున మనం చర్చ చేసుకున్నప్పుడు ఈ హైదరాబాద్కే పరిమితం. కాబట్టి ఈ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆక్రమించుకున్నటువంటి చెరువులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రభుత్వ స్వాధీనంలోకో, లేకపోతే ఎవరైతే స్వార్జితమైనటువంటి ఉన్న వాళ్ళో వాళ్ళ యొక్క స్వార్జితంలోకి రావాలని మనం అందరం కోరుకొని అనేక రకాలైనటువంటి డిబేట్లు చూసాం. హైడ్రా ప్రారంభంలో కొంతకాలం రంగనాథ్ గారికి స్టార్డమ్ వచ్చేసింది. అంటే ఏ సినిమా హీరోకి రానటువంటిది ఒక 40 రోజులు 2 నెలల పాటు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా మీడియా అంతా వారి చుట్టూ ఉండడం అంతా ఫోకస్ చేసింది. ఇదే సమయంలో దీన్ని మనం ఖచ్చితంగా మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను, ప్రభుత్వ భూములు, చెరువులు, నాలాలు, కుంటలు ఎవరు ఆక్రమించుకుంటే వాళ్ళని ఖచ్చితంగా ఖాళీ చేయించాలి, తిరిగి స్వాధీనం చేసుకోవాలి. కూల్చాల్సినటువంటి అవసరం వస్తే ఖచ్చితంగా కూల్చాల్సిందే. దాంట్లో ఏ విధమైనటువంటి పెసబెసలు ఉండటానికి వీల్లేదు. అయితే ఇప్పుడు ఇవాళ మళ్ళీ ఎందుకు హైడ్రా చర్చ వచ్చిందంటే, మనకు భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడండి. నా ఎదురుగా ఫోన్ కనపడుతుంది, 2 కళ్ళతో చూసినా ఫోన్ అట్లాగే కనిపించాలి. ఆ ఫోన్లు తేడాతో ఒక కన్నుతో చూస్తే ఒక విధంగా, ఇంకో కన్నుతో చూస్తే ఒక విధంగా కనపడుతుంది అంటే నా కన్నులో ఏదో లోపం ఉన్నట్లు అర్థం. నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, నిన్ననే రంగనాథ్ గారు ఒక ప్రెస్ మీట్ లో హైడ్రాకు సంబంధించినటువంటి దాంట్లో ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి ఉదాహరణని వారు ఏదో ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడే మన మానవతారాయ్ గారు అదేమన్నారంటే, అక్కడ చాలా మంది చదువుకుంటున్నారు అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఆక్రమించుకున్న వాడికి, అంటే వాడు తప్పు చేసిన వాడికి చదువుకుంటే ఏంటి, చదువుకోకపోతే ఏమిటి, ఇది హాస్పిటల్ అయితే ఏమిటి, పేదలకు సర్వీస్ చేస్తుంటే ఏంటి, లేకపోతే పేదలకు సంబంధించినటువంటి నివాసయోగ్యమైనటువంటి భవనాలు అయితే ఏంటి,
మనం చూడాల్సినటువంటి దృష్టికోణం అందరినీ సమంగా చూడాలి. ఇది లోపించింది. ఇప్పుడు ఇంతకుముందు కూడా ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటిది సోషల్ మీడియాలో అనేక రకాలుగా ట్రోల్ అయింది కూడా గత 6 నెలల క్రితం, 8 నెలల క్రితం. అయినప్పుడు రంగనాథ్ గారు ఏమన్నారు, ఖచ్చితంగా దానికి ఒక సమయం వస్తుంది, ఇప్పుడు వేసవి సెలవులు అంటే ఇప్పుడు తరగతులు నడుస్తున్నాయి, మేము దాన్ని వేసవి సెలవుల్లో కూల్చేస్తామని చెప్పారు. కానీ వేసవి సెలవులు అయిపోయి తిరిగి వర్షాకాలం ప్రారంభమైంది, మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. ఇంతవరకు దాని మీద స్పందించలేకపోవడం వల్ల ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళది అసదుద్దీన్ ఓవైసీ ఆరోగ్యం బాగాలేనప్పుడు, జైల్లో ఉన్నప్పుడు, ఆయన మీద దాడి జరిగినప్పుడు కట్టారు. అంటే ఇది కరెక్ట్ గా నేను చదివినటువంటి వార్తల ఆధారంగా చెప్తున్నా. అక్కడ చాలా మంది విద్యార్థులు చదువుకుంటున్నారు కాబట్టి మేము దాని జోలికి పోలేము, కోర్టు తీర్పు వస్తుంది అని చెప్పారు. ఇంకా ఇప్పుడు దాకా కూల్చున్నటువంటి అన్నిటికీ కోర్టు తీర్పులు వచ్చాయా? కోర్టు తీర్పు ప్రకారం మనం ఫాలో అవుతున్నామా? లేదు కదా. ప్రభుత్వం కొన్ని విధి విధానాలు నిర్ణయించింది, ఆ విధి విధానాలకు అనుగుణంగా హైడ్రా పనిచేస్తూ వస్తుంది, రావాలి కూడా. దానికి కోర్టు తీర్పుతో సంబంధం లేకుండా వ్యవహరించగలగాలి. దురదృష్టవశాత్తు ఇక్కడ ఏమైందంటే, మళ్ళీ మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. ఈ 75 సంవత్సరాలు సుమారుగా 50 సంవత్సరాల పైన కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పరిపాలించింది. ఇప్పుడు గత 3 టర్ములుగా చూస్తున్నట్లయితే మొత్తం మనకు 29 రాష్ట్రాలు ఉంటే కేవలం 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అసలు ఎందుకు ఇట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ? ఒకవైపు ఉత్కృష్టమైనటువంటి స్థితిలో ఎక్కడి నుంచో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లాస్ట్ రెండు ఎన్నికలలో సింగిల్ డిజిట్ కే పరిమితమై దాదాపు 29 రాష్ట్రాల్లోకి వెళ్ళిపోయి కేవలం 3 రాష్ట్రాలకు మాత్రం ఎందుకు పరిమితం అయింది అంటే, ఆ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలను అంటే ప్రజలు చాలా చోట్ల అసహించుకుంటున్నారు. అంటే నేను దీనికి ఒక 3-4 ఉదాహరణలు చెప్పి క్లోజ్ చేస్తాను. అంటే ఏంటవి అంటే మత రాజకీయాలు లేదా బుజ్జగింపు రాజకీయాలు. ఫాతిమా కాలేజీని కూలిస్తే మనకు వచ్చినటువంటి నష్టం ఏంటి? పిల్లలు కావాలంటే ఇంకో చోట ఎక్కడో టెంట్లు పెడతారు. మన రాష్ట్రం మద్రాసు నుంచి విడిపోయినప్పుడు కొంత తాత్కాలికంగా కర్నూలులో టెంట్ల కిందనే రాష్ట్ర రాజధాని ఉంది, సచివాలయం పనిచేసింది. మళ్ళీ ఇంకొక అకాడమిక్ ఇయర్ వరకు అలాంటిది ఎక్కడన్నా వాళ్ళు నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ మళ్ళీ ఏదో ఒక కారణం చెప్పి ఓవైసీ వెనక ఉన్నటువంటి మతము, మళ్ళీ ఓట్లు, బుజ్జగింపు ఇవన్నిటిని మాట్లాడుతున్నప్పుడు ఏమైతే అనిపిస్తుంది అంటే, కామన్ గా ఉండేటువంటి రాజకీయ పార్టీలతో సంబంధం లేనటువంటి నాలాంటి వాడికి ఈ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం కరెక్టే అనే అభిప్రాయానికి వస్తున్నారు. మనం దీనికి ఇంకొక 2 ఉదాహరణలు చెప్తాను. నేను ట్రిపుల్ తలాక్ అంతే జరిగింది, ఆర్టికల్ 370 అంతే చేశారు, కామన్ సివిల్ కోడ్ కూడా. ఇలాంటి వాళ్ళు ఇట్లా చేస్తున్నటువంటి ఆ పార్టీ మెజారిటీ ఆఫ్ ద నేషన్ లో ఏమనుకుంటున్నారంటే, ఈ కనీసం ఇప్పుడైనా కూడా ఈ రకమైనటువంటి రాజకీయాలకు స్వస్తి పలకాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసేటువంటి ఆలోచనలో ప్రజలు ఉన్నారు. మొన్న కాంగ్రెస్ పార్టీ కూడా నేనేమనుకుంటున్నా అంటే, ఇప్పుడు తన ప్రతిభను చూసి, మెరిట్ ని చూసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని కావాలనుకుని ఆహ్వానించి గెలిపించినటువంటి విజయం కాదేమోనని నా అభిప్రాయం. ఇప్పుడు అంటే ఈ 1.5 year పరిపాలన చూసినట్లయితే కేవలం బీఆర్ఎస్, కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ కి గెలిపించింది తప్ప కాంగ్రెస్ హైడ్రా గురించి చెప్పండి. విశ్లేషకుడు మిమ్మల్ని పిలిస్తే స్వతంత్ర టీవీ గారు, మన యాంకర్ గారు ఇంకో రోజు కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, విజయాలు అంటే ఇవన్నిటికీ ఒకదానికి ఎందుకంటే ఇంటర్లింక్ ఉన్నాయి. మతము, రాజకీయము, బుజ్జగింపు అనేటువంటి కనిపిస్తున్నాయి కాబట్టి నేను ఈ రకమైనటువంటి కామెంట్ చేశాను. రైట్. మనతో పాటు గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రైట్, శ్రీనివాస్ యాదవ్ గారు నమస్తే అండి. సార్, హైడ్రా తన పరిధిని పెంచుకోబోతుంది అంటున్నారు, జిల్లా స్థాయిలో కూడా వెళ్తుంది అంటున్నారు. మరి ఇది లాభం అంటారా, నష్టం అంటారా? ఇది పూర్తిగా ఇప్పుడు హైడ్రా అన్న విషయం ఎట్లా అయిపోయింది అని అంటే, అసలు వాస్తవంగా వాళ్ళు ఎంత సఫలీకృతం అవుతుందో తెలియదు కానీ ఇది నగర ప్రజలకు ఇప్పటి వరకు ఒక భయాందోళన వాతావరణం సృష్టించింది. ఇప్పుడు ఈ నగర ప్రజల నుంచి ఇప్పుడు మొత్తం రాష్ట్ర ప్రజల వరకు ఇది వెళ్తుంది. ఈ యొక్క ఏంటంటే ఈ భయాందోళన. నేను ఏం చెప్తున్నానంటే, శ్రీనివాస్ యాదవ్ గారు కొంచెం మీరు కెమెరాకి కొంచెం వెనక్కి వెళ్ళరా, మరి ఫ్రంట్ కంటే వచ్చేసారు. ఓకే, అలా ఉండి మాట్లాడండి. ఓకే. అయితే ఈ భయాందోళన ప్రజల లోపల వెళ్ళిపోయింది. ఇది ఎందుకు అనంటే, ఇవాళ కాంగ్రెస్ ని రేపు బొందబెట్టేది ఇదే హైడ్రా. ఎందుకనంటే అందరి ఇండ్లు ఇప్పుడు ఇక్కడ సామాన్య ప్రజలకు ఒక క్లారిటీ లేదండి, మధ్య తరగతి ప్రజలకు కూడా క్లారిటీ లేదు. ఎవరో చదువుకున్న ప్రజలు ఎవరైతే కబ్జా చేసిరో, ఆక్రమించుకున్నారో వాళ్ళకి క్లారిటీ ఉన్నది.
ఇవాళ ఏమైతుంది అంటే ఈ హైడ్రా అనగానే ముందు ముందు చాలా అగ్రెసివ్ గా మనము ఇప్పుడు కమిషనర్ గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, అప్పుడు ఏంది అని అంటే, మేము ఇక దేశంలో మా ఇంత నిజాయితీ లేదు, ఇక నిజాయితీ గల ప్రభుత్వం వచ్చేసింది, రేవంత్ రెడ్డి గారు ఇక ఆ సొంత వాళ్ళను కూడా వదిలిపెట్టడు అన్న ఒక ఆలోచన తీసుకొచ్చి బీద వాళ్ళది, బడుగులది, బలహీనులది అందరి ఇంటి కూడా కొట్టేశారు. అది ఇప్పుడు ఏమైంది ఆ తర్వాత, ఇప్పుడు వాళ్ళ బ్రదర్ది కులగొట్టలేరంటే కోర్టు కేసు అని అంటున్నారు. ఇంకోరు వేరే వాళ్ళది ఏదైనా మనం అడిగితే వాళ్ళకు కూడా ఇప్పుడు అందరు ఒక్కరికి కోర్టు ప్రొటెక్షన్ దొరికిందంటే అందరికీ దొరుకుతుంది. అది మనం కూడా మనకు తెలిసిన విషయమే. నేను ఏం చెప్తున్నా, ఒకటే విషయం చెప్తా అండి, హైడ్రా ద్వారానే ఈ యొక్క కాంగ్రెస్ గ్రాఫ్ విపరీతంగా పడిపోయింది, ప్రజలలో చెడ్డ పేరు వచ్చింది. ముఖ్యమంత్రిని కూడా బహిరంగంగా ప్రజలు ఎట్లా అంటే అనరాని మాటలు అంటున్నారు. కానీ ఇదంతా అసత్య ప్రచారం. హైడ్రా పేదల ఇల్లు కూలుస్తుంది అనేది అసత్య ప్రచారం. ఇదంతా ఒక వర్గం పనిగట్టుకుని ప్రచారం చేస్తుంది అని చెప్పి అంటున్నారు. అసత్య ఇదో కడుపు కాలినోడు ఏడుస్తే అసత్య ప్రచారం అంటే అది వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. దాంతో పెద్దగా మనము ఇప్పుడు తర్కవాదం చేసేది లేదు. ఒకటే చెప్తున్నా, వీళ్ళకు రేపు నష్టం అయ్యేది ఏంది అంటే హైడ్రా అనే. నేను ఒకటే చెప్తున్నా, హైడ్రా అనేది ప్రజలకు వాళ్ళకు వర్తించినా వర్తించకపోయినా ప్రజలకు ఒకటి ఏమైపోయింది అంటే, ఈవెన్ అర్బన్ లా హైడ్రా ఎఫెక్ట్ లేని ఇల్లు కట్టుకునేటోళ్ళు కూడా భయపడుతున్నారు రేవంత్ రెడ్డి మీద, ఏదో వచ్చి మమ్మల్ని కూడా కొడతారు అని. కానీ అలా ఇంటి జోలికి కూడా ఓడు రేవంత్ రెడ్డి, అది ఆ పరిధిలో రాదు. కాకపోతే ఒక భయము, ఒక దీన్ని ఏమంటారంటే ఒకటి ఫోబియా అంటారు, ఫోబియా. ఆ ఫోబియా ప్రజలలో అంటే శ్రీనివాస్ యాదవ్ గారు మీరు చెప్తున్నారు ఒక ఫోబియా అలా తయారైందని చెప్తున్నారు, కానీ హైడ్రా వల్ల స్థలాలు కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు, దానివల్ల మంచి జరుగుతుందని మరి కాంగ్రెస్ అంటుంది. సార్ ఇగో మీకు ఒక్కటి చెప్పాలి, మీరు ఎవరు భూమి కొన్నా జాగ్రత్తలు తీసుకుంటారండి, తీసుకోకుండా ఎట్లుంటారు? ఈ హైడ్రా వల్ల అసలు భూమి లేకుంటలేరు కదా, రిజిస్ట్రేషన్లు పడిపోయినాయి, ప్రభుత్వానికి రావాల్సినటువంటి రెవెన్యూ పడిపోయింది. గతంలో పోల్చుకుంటే ఇవాళ రియల్ ఎస్టేట్ మొత్తము పతనం అయిపోయింది ఇవాళ హైడ్రా వల్ల. అదే చెప్తున్నా నేను, హైడ్రా ఉన్నది దాని పరిధులు ఒక దగ్గర ఉన్నాయి, కానీ అది మొత్తం రాష్ట్రం అంతా విస్తరించింది ఆ ఫోబియా. ఆ ఫోబియాలో ఏంది అంటే ఇవాళ మామూలుగా అర్బన్ లో కూడా ఇల్లు కట్టుకునేటోళ్ళు హైడ్రా అని చెప్పగానే వణుకుతున్నాడు. అదే ఇంకోటి ఏమైతుంది ఎరకనా అండి, మీకు ఒక ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు చెప్తా. ఇవాళ హైడ్రా వాళ్ళు ఏదో చెరువులలో కట్టుకున్న వాళ్ళను కులగొడుతున్నారు. ఆ సీన్ చూపెడితే అది కులగొట్టే వాతావరణము టీవీలలో చూసి ఎవరైతే ప్రజలు ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకు భయంతో రేపు మాది కూడా కులగొడతారా. అచ్చా ఇంకోటి, ఈ సెక్షన్ ఆఫీసర్లు, ఏసీపీలు, మున్సిపల్ వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారు కన్నా, హైడ్రా వాళ్ళకు ఇంకా తెలుసు, ఇంకా వేరేగా ఉంటది, మాకు ఇప్పుడు తెలిసింది, మరి మీరు మాకు ఎత్తించుకుంటారు అన్నది. దీని మీద లంచగొండితనం కూడా, అవినీతి కూడా పెరిగిపోతుంది. ప్రజల యొక్క ఆందోళనను సొమ్ము చేసుకుంటున్నారు. నేను ఇందులో ఇప్పుడు హైడ్రాకు స్ట్రేట్ అవే దాన్ని దాని అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ పక్కన పెడితే, ఇది ప్రభుత్వానికి ప్రజలలో ఏ రకంగా పోయిందో ప్రభుత్వం గమనించలేదు. ఇది ప్రజలలోకి ఎట్లా పోయింది అని అంటే, ప్రభుత్వమే మన వెనుక ఒక బుల్డోజర్ పెట్టుకొని మన వెనుక ఉంది, మన ఇల్లు కట్టేదాని వెనుక ఎప్పుడైనా కులగొట్టచ్చు అన్న అభిప్రాయం ఇవాళ వచ్చింది. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నగరంలో డీవియేషన్ సార్ మీకు చెప్తాను, అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇవాళ డీవియేషన్ అనేది, ఒక ఇల్లు కడుతుంటే డీవియేషన్, ఈవెన్ మున్సిపల్ కమిషనర్ ఇల్లును కూడా మనము పరిశీలిస్తే డీవియేషన్ వినబడుతున్నాయి అంటే మీరు వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. డీవియేషన్ అనేది మున్సిపల్ కమిషనర్ ఇల్లు కూడా డీవియేషన్ ఉంటాయి, అందరి ఇల్లు డీవియేషన్ ఉంటది. ఎందుకంటే నగరం ఇది లక్షల రూపాయలకు ఒక గజం కొంటారు, ఒక ఫ్లోర్ అంటారు 2 ఫ్లోర్లు ఇస్తారు, 2 ఫ్లోర్ అంటారు 4 ఫ్లోర్లు ఇస్తారు. ఇది సర్వసాధారణం. ఎవరి ఇల్లు చూసినా డీవియేషన్ అంటే మొత్తం హైదరాబాదు మొత్తం బుల్డోజ్ పెట్టి గులగొట్టాలి డీవియేషన్ అరికట్టాలంటే. అయితే ఇప్పుడు ఈ డీవియేషన్ ని ఏం చూపెడుతున్నారు అంటే, ఈ యొక్క అధికారులు హైడ్రా భయం చూపెడుతున్నారు. దీనికి హైడ్రా భయం చూపెట్టి వీళ్ళకి అర్థమైతలేదు. కాంగ్రెస్ వాళ్ళకి ఎంతసేపు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు దీని మీద స్టడీ చేస్తలేరండి. ఎందుకు అనంటే, ఇవాళ ఈ కాంగ్రెస్
6 గ్యారెంటీలు కూడా ఇవ్వనియండి. మీరు హైడ్రా తీయనంత వరకు మీకు మీరు ఎంత ఎంత ఏమి చేసినా, ఎన్ని సంక్షేమాలు ఇచ్చినా, ఎంత అభివృద్ధి చేసినా హైడ్రా వల్ల మీకు మైనస్. రైట్. హైడ్రా వల్ల మీకు ఏంటి అని అంటే అసలు మీరు ఎంత అభివృద్ధి చేసుకొని ఎంత చెప్పినా కానీ మీకు మాత్రం రిజల్ట్ రాదు. అంతిమంగా మీరు రేపు బ్యాలెట్ చూస్తే మీకు కానీ అర్థమైంది. శ్రీనివాస్ యాదవ్ గారు కొంతవరకు మంచి జరగలేదంటారా? కొన్ని కబ్జాదారుల నుంచి హైడ్రా కాపాడిందని కొంతమంది బయటకు వచ్చి హైడ్రా వల్ల మాకు లాభం జరిగిందని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి కదా. ఇక్కడ వినండి, హైడ్రాకు ఎఫెక్టెడ్ అయిన ఇప్పుడు ఈ నదులు, కుంటలు, ఈ చెరువులు ఎన్ని ఉన్నాయండి హైదరాబాద్ లో. మీకు ఒకటి చెప్తా నేను, ఒకటి అక్కడ ఉన్న ప్యానల్ వాళ్ళు మేము మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు గ్లోబల్ సర్వే మీరు గూగుల్ సర్వే జరిగినప్పుడు ఆడ ఏమైందంటే వర్షాలు పడినప్పుడు వాస్తవమైన కొన్ని లోతట్టు ప్రాంతాలలో కూడా నీళ్లు నిల్వ ఉన్నాయి. అవన్నీ చెరువుల కింద నోటిఫై అయినాయి. ఇయ్యాల ఆ చెరువులు ఎవరి అంటే బీద ప్రజలు ఎవరైతే ప్లాటింగ్ చేసుకున్నారో అక్కడ అక్కుపై కాని వాళ్ళు, కట్టుకోని వాళ్ళు, అవన్నీ ఇప్పుడు చెరువుల కింద గూగుల్ క్యాచ్ చేసిన తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పుడు దాని పని పట్టాలు ఉన్న వాళ్ళకు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. రైట్ సార్. మీకు దీని మీద నేను ఒక్కటి చెప్తున్నా, ఒక ఇప్పుడు హైడ్రా ఏ రకంగా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందా, చెడ్డ పేరు వస్తుందా, దాని ఎంత మెరుగు, దాని లాభసాటి ఏంది, అది నష్టం ఏంది, ప్రజా కోణంలో ఒకసారి ఆలోచించి, ప్రభుత్వ కోణంలో ఆలోచించి, ఇవన్నీ ఒక 3 men కమిటీ వేస్తే పూర్తి వివరాలు హైడ్రా మీద ప్రభుత్వానికి మొత్తం ఆ కమిషన్ కి వివరాలు అందిస్తారు. అప్పుడైనా ప్రభుత్వము దీని యొక్క లోతుపాట్లు, దీని మంచి చెడులు, దీని యొక్క ఏంది ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు చూడు, మాకు గ్రాఫ్ పెరిగింది, చేసింది, మేము ప్రజలు మెచ్చుకుంటున్నారు అంటున్నారు చూడు, అవన్నీ తెల్లం అవుతాయి. రైట్ సార్. శ్రీనివాస్ గారు, ముఖ్యంగా హైడ్రా నోటీస్ లేకుండా కూల్చివేస్తుందనే ఒక ఆరోపణలు ఉన్నాయి. హైకోర్టు కూడా చివాట్లు పెట్టిన పరిస్థితి ఉంది. మరి కొంతమందిని ఒకలాగా, కొంతమందికి ఒకలాగా చూస్తున్న పరిస్థితి. ఇంతకుముందు అనుకున్నట్టు దుర్గం చెరువు చుట్టుపక్కల ఎవరికి కూడా నోటీసులు ఇచ్చారు వాళ్ళకి, కానీ కొంతమందికి నోటీసులు ఇవ్వకుండానే కొంతమంది కూల్చివేస్తున్నారు. ఈ వ్యత్యాసాన్ని ఎలా చూడాలంటారు? ఈ వ్యత్యాసం దుర్గం చెరువు శ్రీనివాస్ యాదవ్ గారు, నేను మన తాడూరు శ్రీనివాస్ గారిని అడిగాను. ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం అర్థం చేసుకోండి. మన కాన్స్టిట్యూషన్ ఈక్వాలిటీ బిఫోర్ లా. సో నేను ఇటువంటి దానికి తిలోదకాలు ఇస్తాను, రాజ్యాంగం లేదు, డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా లేదు, ఇంకా నా బిల్డోజర్లే చట్టము, ఇంకా నేను బిల్డర్ల దగ్గరికి పోను, బుల్డోజర్లు పోయేది బీదల ఇళ్ళకి, బిల్డర్స్ దగ్గరికి మాత్రం అవి గోల్కొండ టవర్స్ లాగా నిమాయిషులు అట్లనే ఉంటాయి అని అనుకుంటే మాత్రం ప్రభుత్వం పప్పులో కాలేసింది. దీనివల్లనే తగిన మూల్యం చెల్లించుకుంటుంది. బంగారుపల్లెంలో రేపు రాబోయే కాలంలో ఎందుకు నేను బీజేపీ పార్టీ అంటే బీజేపీ ప్రతినిధిగా వాళ్ళు అనుకుంటారు, కానీ నేను చాలా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, చెరువుల అన్యాక్రాంతం ఇప్పుడు కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ జరిగినాయి నేను ఇండివిజువల్ చెరువుల పేర్లు చెప్తాను. దాదాపు 40-50 వేల కోట్లు వాళ్ళు బ్యాంకులలో అప్పులు చేసి తీసుకొచ్చినారండి. అది కూడా ప్రైవేట్ బ్యాంకుల్ని తీసుకొచ్చినారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐసిఐసిఐ కానీ అనేక బ్యాంకులలో తెచ్చి చెరువులు తోడిరు. ఆ చెరువులు ఏ రకంగా తోడినారు, ఇంకా ఎందుకు ఈ చెరువులు ఇట్లా ఉన్నాయి, కబ్జా గురైన ఎందుకు ఉన్నాయి, ఎందుకు ఆ 10 ఏళ్లలో చెరువులలోనే ఇంత హై టవర్ బిల్డింగ్లు ఇయ్యాల లేవలే కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే రేవంత్ రెడ్డి గారు రాగానే కూడా లేవలే. బిల్డర్లు బీఆర్ఎస్ కాలంలో మొదలు పెట్టినారు, కేసీఆర్ గారి ప్రభుత్వ పరిపాలనలో. అది రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికల్లా మొత్తం లైట్ల దీపాలు వెలుగుతా ఉన్నాయి అట్లా. సో వాళ్ళ ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి బిల్డర్ల ఇళ్లలో, కానీ బీదల ఇళ్లలో దీపాన్ని మొత్తం ఛిద్రం చేసి, ఆ ఇంటి వెలుగుని ఛిద్రం చేసి ఆ కుటుంబాలు, ఆ మనుషులు మానవులు కాదన్నట్టు, మనుషులు కాదన్నట్టు వ్యవహారం చేస్తుంది. ఇది వాళ్ళకే నష్టం. సో బంగారుపల్లెంలో బీజేపీకి ఇచ్చే రోజు వస్తుంది. రెండోది నేనేమంటున్నా, ఇక్కడ మీరు గమనించండి, 111 జీవో తెచ్చినారు. దేనికి తెచ్చినారండి? మా సీనాన్నకు తెలియంది కాదు. గండిపేట్కా పానీ జో పియేగా ఓ వాపస్ నై జాయేగా అని ప్రపంచవ్యాప్తంగా దేశాల టూరిస్టులు అనుకునేవాళ్ళు. సో అంత చక్కటి నీళ్లు తాగేవాళ్ళు. మరి మీ 111 జీవో వల్ల మళ్ళా సిమెంట్, కాంక్రీట్లు, డెబ్రీస్ ఇవన్నీ రావడం ఎందుకు తెచ్చినారు? ఎవరి కోసం తెచ్చినారు? ప్రభుత్వం టర్మ్ అయిపోయే ముందు ఆగమేఘాల మీద ఎందుకు తెచ్చినారు? క్యాచ్మెంట్ ఏరియా మళ్ళీ మూసీకి ఎక్కడ ఉంటుంది?
వేరే కాలువలకి వెళ్ళే కదా నీళ్లు రావాలి, చెరువుల నదిలోకి ఎడికెళ్ళి వస్తాయండి? పక్క గుట్టల మీద పడ్డ నీళ్లు పాయలు పాయలుగా వచ్చి నదిగా మారి సముద్రంలో కలుస్తుంది. ఈ నేచరు తెలియకుండా మళ్ళా ఈ రకంగా జీవోలు తెచ్చి మొత్తం కాంక్రీట్ జంగల్ చేసింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈ రోజు దాన్ని ఒటుడింతాయి ఇదన్నట్టు మళ్ళా వీళ్ళు పెంచి పోషిస్తా ఉన్నారు తప్ప దీంట్లో వీళ్ళిద్దరికీ కూడా నేను ఇంతకుముందు అనేక ప్రశ్నలు సంధించిన. నేను ఏం ప్రశ్నలు సంధించిన? హైడ్రా మిగతా డిపార్ట్మెంట్స్తో ఏ రకమైన కోఆర్డినేషన్లో వెళ్తుంది అంటే దానికి సమాధానం లేదు. ఎందుకంటే మనం పొలిటీషియన్స్ మీద కాబట్టి పొలిటికల్ డిస్కషన్ జరుగుతుంది. బట్ నేను ఒక సమస్య నివారణకి నిన్న జూబ్లీ హిల్స్లో మా కిషన్ రెడ్డి గారు నేను తిరిగాను. ఈ రోజు నేను ఇన్వైట్ చేస్తా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ నాయకులు, మా మానవతరాయ్ గారిని కానీ లేకపోతే వాళ్ళ జూబ్లీ హిల్స్లో వారి రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకెవరైనా రమ్మనండి. నేను ప్రతి గల్లీలో చూపిస్తాను నాళాలు ఏ రకంగా పూడికతో నిండిపోయినాయి. మరి హైడ్రా మేము హైడ్రా ఓన్లీ వర్షం పడ్డప్పుడు ఈ నాళాలు మునిగిపోతే వర్షం నీళ్లు అప్పుడు కార్లలో పడవలు తేలిపోయి మనుషులు మునిగిపోతుంటే వచ్చి కాపాడేటోళ్ళమే తప్ప ఇప్పుడు మేము తీయమని హైడ్రా అంటుంది. జిహెచ్ఎంసీ వాళ్ళేమో ఇక హైడ్రా చూసుకుంటుంది, మా డ్యూటీ అయిపోయింది, టెండర్ వేసినాం, ఒకసారి తీసేసినాం స్ట్రిక్ట్, మళ్ళీ వస్తే మేము ఎన్నిసార్లు అని టెండర్ ఇస్తాం, మాకు బడ్జెటే లేదనేమో జిహెచ్ఎంసీ వాళ్ళు అన్నారు నిన్న. మళ్ళీ ఈ మధ్యన కరెంటు తీగలేంది, అక్కడ జూబ్లీహిల్స్ లో ఏ గల్లీ చూసినా కరెంటు తీగలు తెగిపడి ప్రాణాలు పోతా ఉన్నాయి. వాళ్ళని అడిగితేనేమో సార్ బడ్జెట్ లేదు, ఇక్కడ మేము ఎట్లా తీయగలుగుతాం, ఇవన్నీ తీయాలంటే మాకు 1 కోటి రూపాయలు కావాలి, 2 కోట్లు కావాలని గల్లీ గల్లీకి కరెంట్ వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఆ సబ్ స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్లు అవి రెక్టిఫై చేయడానికి. ఇప్పుడేమో వర్షాలు వస్తూ ఉన్నాయి. రేపు జూబ్లీహిల్స్ లో మాత్రం ఓట్ల కోసం చూడండి ఇక ఎట్లా తిరుగుతారో. రేపు మంచిగా అందరూ ఇప్పుడు కాలువలు ఎవరు చూడరు కానీ రేపు తెల్ల బట్టలు వేసుకొని వచ్చి అక్కడ ఇక వెనకట సామెత ఉంది, ఎందుకంటే మా మానవతరాయ్ ఉన్నాడని నేను కొంత సంయమనంతో మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో ఎందుకంటే ఆ రకంగా కొంగలు చెరువులో చేపలు పడంగానే కొంగలు వచ్చి తిన్నట్టుగా రేపు రాజకీయ నాయకులు ఓట్ల కోసం ఇక ఆడ దిగుతారు. మరి ఇప్పుడేమో మురికి నీళ్ళనేమో మా కిషన్ రెడ్డి గారు మేము తిరగాలి ఆడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. నేను ఇక్కడ ఒక్కటే మీ దృష్టికి నేను తెచ్చేది ఏంటంటే, చెరువులకు ఎన్ని చెరువులు మీరు కూలగొట్టబోతా ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తా ఎగ్జాంపుల్, మూసీ నదిలో డిపిఆర్ఏ తయారు కాలేదు. ఆ నదిని ఎంత ఎడల్పు చేస్తావో తెలియదు, ఎంత నీళ్ళు వస్తున్నాయో తెలియదు, ఆ నీళ్ల ఫ్లో ఎంత వేగంతో ఉంటుందో తెలియదు. హైయెస్ట్ ఆఫ్ ది హైయెస్ట్ రెయిన్ఫాల్ తెలంగాణలో మూసీ నది పరిసర ప్రాంతాల్లో ఇప్పటి వరకు పడ్డ రెయిన్ఫాల్ ఎంతనో మీరు సైంటిఫిక్ గా తీయరు. ఒకవేళ రేపు బాంబుల్లాగా మేఘాలు బ్లాస్ట్ అయ్యి ఒకటే దగ్గర కుంభపోత వర్షం పడుతుంది, అట్లా పడితే ఎంత మేరకు వస్తుంది? ఇవన్నీ ఏమీ మార్కింగ్ లేదు, డిపిఆర్ లేదు. కనీసం కాగితాల మీద డిపిఆర్ చేసినాక బుల్డోజర్లను పంపండి. ఫస్ట్ బుల్డోజర్ పంపి మీరు తర్వాత చేస్తామంటే ఏమన్నట్టు? అంటే మీకు మైదాన్ కావాలన్నా ముగ్గు వేయాలంటే టెక్నాలజీ వచ్చింది కదా. ఇవాళ మొత్తం ఆకాశం మీదకి వెళ్ళే నువ్వు డ్రాయింగ్ తీయొచ్చు. సో ఆ రకమైన టెక్నాలజీ వచ్చింది. వ్యాప్కోస్ లాంటి సంస్థలు ఉన్నాయి కదా. సో ఆ రకంగా నదిని డిపిఆర్ తయారు చేసి ఆ ప్రాజెక్టు ఎన్ని కోట్లు కేటాయించడం చేసి ఆ కేటాయింపులో ఈ ప్రజలకు ఇండ్లకు ఇల్లే కాదండి, ఇవాళ సోషల్ ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నా నేను. దాని మీద ఎవరం మాట్లాడతలేం మనం. సోషల్ ఇంపాక్ట్ ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా? ఇప్పుడు బతుకుదేరు ఒక ఇంట్లో పని మనిషి, అక్కడ 4 ఇళ్ళు ఉంటాయి. ఇప్పుడు కొత్త ఏరియాకి పోతే అక్కడ ఆల్రెడీ ఉంటారు, అక్కడ హౌస్ సర్వెంట్ ఎట్లా చేస్తుంది అక్కడ చెప్పండి? ఒక డ్రైవర్ ఉంటాడు దగ్గరలో, లేకపోతే స్కూల్ ఆటో ఉంటది, ఆ స్కూల్ కు రెగ్యులర్ గా పోతాడు, కాంట్రాక్ట్ ఉంటుంది 1 ఏడాది దాకా. నువ్వు ఇప్పుడు గులగొడితే వాడు ఎక్కడ పోయి ఉండాలి, ఏడ కాంట్రాక్ట్ చేయాలి, వేరే దగ్గర ఎట్లా బతకాలి? స్కూల్ పిల్లల్ని రెగ్యులర్ తీసుకుపోతారు కదా. ఇప్పుడు పెద్దోళ్ళ దగ్గరికి వచ్చేసరికేమో ఆడ స్కూల్ పిల్లలు ఇబ్బంది అవుతుంది. ఆ కాలేజ్ గులగొడితే, ఓవైసీ గారు కాలేజ్ గులగొడితే చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందుకే మేము టాలరేట్ చేస్తున్నాం అన్నాం. ఏడాది అయిపోయింది. కాంగ్రెస్ నాయకులు ఏమంటారో చూద్దాం. చాలా సీరియస్ అండి, సెన్సిటివ్ లో మాట్లాడుతున్నాను. నేనేమంటున్నా, ఆ మూసీ నదిలో ఉన్న మామూలు నిరుపేదలకి వారు రోజు స్కూల్ పిల్లలు ఒక స్కూల్ కు పోతారు. నువ్వు ఉన్న పలంగా ఖాళీ చేస్తే నెక్స్ట్ ఏరే స్కూల్లో ఎట్లా ఎప్పుడు అడ్మిషన్ దొరకాలి? వాళ్ళు అడ్మిషన్ దొరుకుతుంది, ఈడికెళ్ళి ఆటోలో ఎట్లా పోతాడు? ఈడ బతుకు తెరువే మీడు ఉంటది, పిల్లలు చదివాలి వేరే స్కూల్ దగ్గర. ఇవన్నీ సోషల్ ఇంపాక్ట్ ఎవరు స్టడీ చేస్తాడు సార్? కాంగ్రెస్ నాయకులు మన దగ్గర ఉన్నారు కనుక మనోజ్ గారు, ఏదేమైనా హైడ్రా వల్ల మంచి జరిగిందా చెడు జరిగిందని పక్కన పెడితే ప్రభుత్వానికైతే చెడ్డ పేరే వచ్చిందని చెప్తున్నారు. ముఖ్యంగా ఒక నొకలా చూస్తున్నారు. కొంతమందికి నోటీసులు ఇస్తున్నారు, ఇంకొంతమందికి నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదని హైడ్రా కమిషనర్ చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అడుగుతున్నారు. ముఖ్యంగా శని ఆదివారాలను ఎందుకు కూల్చివేతలు చేస్తున్నాయంటూ కూడా హైకోర్టు చివాట్లు పెట్టిన పరిస్థితి. ఇప్పుడు ప్రకృతిని కాపాడుకునేందుకు, విపత్తుల నుంచి హైదరాబాద్ రక్షించుకునేందుకు ముఖ్యమంత్రి గారు దారులు వేసేటప్పుడు అనేక ఇబ్బందులు వస్తాయి. ఇట్లాంటి ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతుంటారు. కానీ తర్వాత తరాలకు తెలుస్తుంది హైడ్రా ఏంది, దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరనేది చర్చించుకుంటారు, కీర్తిస్తారు.
ఎప్పుడో 1908లో హైదరాబాద్కు వరదలు వచ్చినప్పుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఉన్నప్పుడు 6వ నిజాం నవాబు అప్పుడు వచ్చింది. దాదాపు జల ప్రళయం వచ్చింది. 60 అడుగుల మేర నీళ్ళు వస్తే దాదాపు సుమారు ఒక 15,000 మంది చనిపోయారు, కొట్టకపోయారు. కాబట్టి అప్పటి నుంచే రక్షణ వ్యవస్థను, వరద నియంత్రణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇందాక తాడూరు శ్రీనివాస్ గారు అంటున్నారు 111 జీవో తీసుకొచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అండి అది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు వ్యాపారస్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీలు, నేను ఒక పార్టీ అంటలే, అన్ని పార్టీలు అక్కడ ప్రకృతి అని హరించి వేస్తున్నారు. రద్దు చేసిన విషయం చెప్తున్నా, చెప్పానండి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రద్దు చేశారు. 80 గ్రామాల పరిధిలో మీరు ఇందాక తక్కువ మాట వేరే రకంగా చెప్పారు, సరే మీకు తెలిసి పొరపాటు చెప్పారేమో కానీ 80 గ్రామాల పరిధిలో 10 కిలోమీటర్ల పరిధిలో ఎటువంటి ఆకాశ హార్మేలు కట్టొద్దని తెస్తే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేశారు? భారత రియల్ ఎస్టేట్ సమితి కాబట్టి వాళ్ళకు ఇది ఏంది, బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అవే కావాలా, ప్రకృతితో సంబంధం లేదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా కొండలను, గుట్టలను, ప్రకృతిని మొత్తం కూడా సర్వనాశం, విధ్వంసం చేశారు. కాబట్టి ఆ జీవోను కూడా ఎత్తేసారు. కాబట్టి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి హైడ్రా అనేటువంటి సంస్థను, దాని ఫలాలు ఇప్పుడు రావు. మీరు విమర్శిస్తారు, ఒక చెట్టు నాటితే ఒక 5 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఫలాలు వస్తాయి. హైబ్రిడ్ అయితే 2 ఏళ్లకు 3 ఏళ్లకు వస్తాయి. మిగతా అయితే ఒక నాటు చెట్లు అయితే ఒక 6 ఏళ్లకో 7 ఏళ్లకో ఫలాలు వస్తాయి. కాబట్టి మళ్ళీ తెచ్చే దమ్ముందా? అడ్డుపడకని చెప్పనివ్వండి. ఒక ఎన్నికల కోసము అక్రమాలు చేస్తాం, ఎన్నికల ఓట్లు వేసుకోవడం కోసం ఎవడు ఇష్టం వచ్చినట్టు కబ్జా చేసుకోండి, ఎవడు చెరువులైనా కబ్జా చేసుకోండి, మాకు ఓట్లు వేయండి అనే అవసరం మాకు లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బీఆర్ఎస్ నాయకులు కుట్రబంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని కొనుగోలు చేసి కూల్స్తామన్నా మాకు అవసరం లేదు, మీరు కూల్చుకోండి, మీరు కూల్స్తారంటే ప్రజలు మాకు నిలబెడుతున్నారు మమ్మల్ని అని మేము చెప్తున్నాం. చూడండి, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మాకే దెబ్బ తగులుతుంది, మేము ఏదో ఓడిపోతున్నాం అంటారు, కానీ ప్రజలకు మేలు చేసే విషయంలో ప్రజలు గమనిస్తారు. ఇది 1.5 కోటి ప్రజల సమస్య. శ్రీనివాస్ గారు చూడనట్టున్నారు, హైడ్రా అనేది ఇప్పుడు మన నాలాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పనిచేస్తున్నారు. ఎక్కడ ఫిర్యాదులు వచ్చినా, ఫిర్యాదులు రాకపోయినా నిరంతరం. మానవతరాయ్ గారు, మొత్తం హైదరాబాద్ మొత్తం చూస్తే కనుక చాలా చోట్ల నాలాల మీద ఇల్లు కట్టిన పరిస్థితి ఉంది. నిజంగా హైదరాబాద్లో కూల్చాల్సి వస్తే కనుక ఒక 70-80% నాలాల మీద ఉన్నాయి కనుక వాటిని కూల్చగలే ధైర్యం ఉందా మీకు? చెయ్యాలండి, తప్పదు. మంచి చేసినప్పుడు అట్లా ఆ నాలాల మీద కూల్చడం వల్లే కదా ప్రతి సంవత్సరం వరద వస్తే చిన్నపిల్లలు, పసిపిల్లలు సైతం నాలాల్లో కొట్టకపోయి ఎక్కడో తేలుతున్నారు. ఎంతమంది బాధాకరమైన సంఘటనలు మనం చూస్తున్నాం. దానికి అంతం పలికేది ఎప్పుడు చెప్పండి? ఎవరో కావాలి కదా. ఎంతకాలం ఈ అక్రమాలని, అన్యాయాల్ని ప్రోత్సహిద్దాం మనం? హైదరాబాద్ భవిష్యత్తులో కలకాలం పాటు స్థిరంగా ఉండాలంటే మంచి పనులు చేయక తప్పదు. ఎన్నికల కోసం మేము పనిచేస్తాం, ఓట్ల కోసం అక్రమాలు చేసుకునేయండి, హత్య చేయనియండి, కబ్జా చేయనియండి, ఏమన్నా చేసుకునేయండి. కానీ ప్రతిపక్షాలు ఇంకో రకంగా మాట్లాడుతున్నాయి కదా, హైడ్రా ముసుగులో రియాల్టర్ని బెదిరిస్తున్నారు, దందా చేస్తున్నారు అనే మాట అయితే మాట్లాడుతున్నాయి ప్రతిపక్షాలు. మానవతారాయ్ గారు, మీరు ఆయన చెప్పలేండి, నన్ను అడిగారు. నాది కూడా ఒక ప్రశ్న తీసుకోరాదు, టైం ఉంది ఇంకా, నన్ను అడిగారు. ఒక ప్రశ్న తీసుకోండి. నేనేమంటున్నా, 111 జీవో బీఆర్ఎస్ పార్టీ రద్దు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం రద్దు చేశారు, కాంక్రీట్ జంగల్ చేస్తా ఉన్నారు. మీకు తిరిగి ఆ జీవోని తెచ్చే దమ్ము, ధైర్యం మీకుందా? నడుస్తుంది అది, అది కోర్టు వ్యవహారంలో ఉంది. తెచ్చే దమ్ము కాదు, వారు తీశారు కానీ దాని మీద గ్రీన్ టీమ్ లోకి పోయిన ఆ రోజు రేవంత్ రెడ్డి గారు కొట్లాడిండు, మీరెవరు మాట్లాడలే. రేవంత్ రెడ్డి గారు దాని గురించి మాట్లాడినందుకు చిన్న పిటి కేసులో ఆయన 17 రోజులు జైల్లో ఉంచారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ప్రేమ ఉన్నది ప్రకృతి పట్ల, అందుకే మూసీ పునరుజ్జీవనానికి ఆయన నాంది పలికారు. దయచేసి మూసీ సిపిఆర్ రెడీ అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అందించండి దయచేసి. మీరు ఆంధ్రప్రదేశ్ కు, తమిళనాడుకు, బెంగళూరుకు అందిస్తున్నారు, దయచేసి మూసీ డిపిఆర్ ఇచ్చినాక అడుగు మానవతరాయ్, తప్పకుండా ఆలోచిస్తారు. దయచేసి మీకు నిధులు తెలంగాణకు రావాల్సిన డిపిఆర్ సబ్మిట్ చేయండి, చేసిన తర్వాత మాట్లాడదాం. రైట్. నరసింహరావు గారు, ఎలా చూస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ అయితే హైడ్రా ముసుగులు అయితే రియల్ వ్యాపారాన్ని బెదిరిస్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందంటారా? నిజానికి హైడ్రా వల్ల చాలా లాభాలు ఉన్నాయి, చాలా మటుకు కబ్జాలను మేము నివారించామని చెప్తున్నారు. ఇందులో వాస్తవం ఎంత? ఇప్పుడే మానవతారాయ్ గారు మాట్లాడారు. ఏమన్నారంటే, మనం ఈరోజు విత్తనం నాటుతాం, దాని యొక్క ఫలాలు భవిష్యత్తులో మనం దాన్ని తింటాము, ఆస్వాదిస్తాం అని చెప్పారు. ఇది 100% కరెక్ట్, దీన్ని మనం కాదనట్లేదు. మనం హైడ్రాకు సంబంధించినటువంటిది మనం రేపు పొద్దున హైదరాబాద్లో సువ్యవస్థితంగా పనిచేయాలి. ఏ లక్ష్యాల కోసం అయితే దాన్ని ఏర్పాటు చేశారో
ఆ లక్ష్యాలని 100% హైదరాబాద్ సంపూర్ణంగా ఆక్రమించుకున్నటువంటి భవనాలు, నాలాలు, తర్వాత చెరువులు, కుంటలు, బఫర్ జోన్ లో ఉన్నటన్నిటిని కూడా దానికి లైన్ వేసి మార్కింగ్ వేసి వాళ్ళకు ఒక నిర్దిష్టమైనటువంటి సమయం ఇచ్చి వాళ్ళకి హెచ్చరికలు జారీ చేసి వాళ్ళకి ఆల్టర్నేట్ చూసి పంపించాలి. దీంట్లో ఎటువంటి అనుమానాలు ఎవరికి ఉండాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఇక్కడ నేను అడుగుతున్నటువంటిది ఏంటంటే, ఇది కేవలం హైదరాబాద్ నగరానికే కాదు, జిల్లా కేంద్రాలకు, తాలూకా కేంద్రాలకు కూడా వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సిస్టమ్ లాగా పనిచేయండి. కానీ సిస్టంలోకి మళ్ళీ ఇందాకే శ్రీనివాస్ గారు ఫాతిమా కాలేజీ సంబంధించినటువంటి ప్రశ్నను సంధిస్తే మన మానవతాయ గారు సమాధానం చెప్పలేదు. అంటే ఇట్లా ఈ రకమైనటువంటి విధానం కాకుండా ఒక్క నిమిషం మాట్లాడచ్చు. ఏమంటున్నాం అంటే రంగనాథ్ గారు మాట్లాడిన దాన్ని ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చెప్తారు. ఆయన ఏమన్నాడు, వాళ్ళకి నోటీసులు ఇచ్చాము, అది 10,000 మంది పిల్లలు చదువుతున్నారు, ఉచిత విద్య అందిస్తున్నారు అక్కడ అని ఆయన మాట్లాడి, అయినా కానీ చివరి దశ నోటీస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం, దానిపైన చర్యలు తీసుకుంటేటట్లుగా మాట్లాడగానే మేము ఆపేస్తాం కోల్సామని చెప్పలే. కాబట్టి దానిపైన బుల్డోజర్లు అక్కడ వినండి, అది FTL పరిధిలోనే ఉంది, స్పష్టం చేశారు, మేమేం కాదంటలే, FTL పరిధిలోనే ఉన్నది. కాబట్టి దాని మీద నోటీసులు ఇప్పటికే ఇచ్చాము. మళ్ళీ దాన్ని ఇప్పుడు చేయాలంటే దానికి అనేక సవాళ్లు వచ్చే ప్రమాదం ఉంది. అయినప్పటికీ మేము రాజకీయాలను కానీ రంగనాథ్ గారు ఏమంటున్నారంటే చూడము దాన్ని. సమాధానం దొరికింది కదా, మీరు సమాధానం దొరికింది సమాధానం దొరికింది వారు. నువ్వు చెప్పినావు చక్కగా ఫాతిమా కాలేజ్ గురించి చెప్పినావు. నరసింహరావు గారు మీరు కంటిన్యూ చేయండి. చెప్పండి. నేను ఏమడుగుతున్నా, అదే యాక్చువల్ గా హైడ్రా కమిషనర్ ఏమన్నారంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం లేదు, అవసరం లేదని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఓవైసీ కాలేజీ ఆక్రమణ గురించి అడిగితే మాత్రం నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. మోడరేటర్ గారు ఒక్క నిమిషం ఆగండి, ఇది డిబేట్. నేనేమంటున్నా, ఇప్పుడు నరసింహరావు గారి టైంలో మానవతారాయ్ గారు అడిగితే సమాధానం చాలా హుందాగా వారు మానవతారాయ్కి సమయం కేటాయించారు. ఓకే, డిబేట్ లో ఇట్లా ప్రశ్నలు మధ్యలో సమాధానాలు రాబట్టడం కూడా దాన్నే డిబేట్ అంటారు. నేను ఇప్పుడు మానవతారాయ్ గారిని అడుగుతున్నా, మీరు 10,000 మంది ఫాతిమా కాలేజ్ ఓవైసీకి సంబంధించినటువంటి బిల్డింగ్ లో మీకు అంత మానవతా హృదయం ఉంటే, నిరుపేదలైనటువంటి పిల్లలు ఇవాళ మూసీనది వెంబడి 30,000 మంది పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని ఎకాయకి ఇళ్లల్లో గూడు చెదరగొడితే ఆ పిట్టెలు రాలిపోయినట్టు రాలిపోయి ఆ పిల్లలు ఎక్కడ పోయి చదువుకోవాలి? వాళ్ళకు కూడా కొన్ని రోజులు టైం ఇవ్వచ్చు కదా. గంతే అడుగుతున్నాం. మేము హైడ్రా వ్యతిరేకం అనట్లే, రేవంత్ రెడ్డి గారిని శంకించట్లేదు, నేను మూసీనది కట్టొద్దు అనట్లేదు. చాలా మంచి నిర్ణయం మూసీనది నిర్ణయం. కానీ డిపిఆర్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి గారికి, మీరు డిపిఆర్ తయారు చేయడంలోనే కిషన్ రెడ్డి గారిని పిలిపియండి, కేంద్ర మంత్రిని. డిపిఆర్ ఎట్లా తయారు చేస్తున్నారో ఆ చర్చలలో భాగస్వామ్యం చేయండి. మనం చేస్తే డెఫినెట్ గా రేపు కందే పే కందే మిలాయంగే, మీకు సహకారం అందిస్తాం. మీరు ఏం చేయం, అన్ని రెడీ అయిపోయినాక మా మీద మమ్మల్ని తప్పుపట్టే విధంగా ఉండొద్దు అని ఒక కన్స్ట్రక్టివ్ సజెషన్ మానవతారాయ్ ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నా. నేను రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ ముఖ్యమంత్రి గారిని మూసీనది విషయంలో నేను అనట్లేదు. ప్రతి సమయంలో కూడా మేము పిలుస్తున్నాం, చర్చలకు పిలుస్తున్నాం. బనకచర్ల విషయంలో కూడా ఏకాభిప్రాయం తీసుకున్నాం. గుడ్డిగా ఏకపక్షంగా ఎక్కడ కూడా కాంగ్రెస్ సర్కారాన్ని బోటర్లే. గతంలో ఈ సంస్కృతి ఉందా? ప్రతిపక్షాలను గౌరవించారా? లేదు. ఇప్పుడు బనకచర్ల కానీ ఏ అంశాలు కూడా ముందుకు పోతున్నాం. మొన్న అడిగినాం, మేము మెట్రోకి అడిగితే మన పూణేకి 3,600 కోట్లు ఇచ్చారు, తెలంగాణకు రూపాయి. అది మాట్లాడదాం, ఫ్యూచర్ లో మాట్లాడదాం. అది ఇప్పుడు నేను అడుగుతున్న మూసీనది గురించి. కాబట్టి మీరు ఏమంటున్నారు, మూసీ పరిరక్ష ప్రాంతంలో అది ఎవరిని కూడా పూలగొట్టలేదండి, మార్కింగ్ చేశారు. మీరు అన్నట్టు ఎక్కడ పోతే అంచనాలు వేసుకున్నారు. ఇష్టం ఉన్న వాళ్ళని వాళ్ళ ఇష్టంతోనే ఆ మురికి కంపులోంచి మీరు వెళ్తారంటే ఆ పిల్లల్ని కూడా దగ్గరలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ పాఠశాలలో చేర్చి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇచ్చి అక్కడికి పంపారు, సక్రమంగా పంపారు, ఎట్లా బలవంతంతో పంపలేదు. గుర్తుపెట్టుకోండి. దీనికి ఎన్ని నిధులు కేటాయించారు చెప్పగలుగుతారు? ఫోన్ అనే వాళ్ళు ఉంటే ఆ ఫోన్ అనే వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేయాలి? ఎందుకంటే మీరు గుజరాత్ లో ఎట్లా చేశారు, సబర్మతి, తర్వాత ఉత్తరప్రదేశ్, మీరు ఎక్కడికోబోతున్నారు? తెలంగాణ కూడా ప్రజల ఒప్పందంతోనే ప్రతిపక్షాలన్నీ మాట్లాడి భవిష్యత్ మూసీని అందమైనటువంటి మూసీగా, హైదరాబాద్ చక్కని వాతావరణం నుంచి మూసీగా తయారు చేసుకున్నాం. దీనికి ఎటువంటి సంకోచం లేదు. ఇంకోటి, రంగనాథ్ గారు ఓవైసీ కాలేజీ, ఫాతిమా కాలేజీ సలకం చెరువు విషయంలో స్పష్టంగా ఉన్నారు. నేను కూల్చడం అనలేదు, దానికి నోటీసులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. 10,000 మంది విద్యా వ్యవస్థ ఉన్నారు కాబట్టి దాని గురించి ఆలోచన చేస్తాను. ఎందుకంటే
బీజేపీ వాళ్ళు ఓవైసీని జైల్లో పెట్టారు లేదు కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీని 4 రోజులు జైలు పెట్టాం. అక్కనే నాగార్జున అయినా, అల్లు అరవింద్ అయినా, ఓవైసీ అయినా, కేటీఆర్ అయినా, రేపు ఎవరైనా సరే చట్టం ముందు అంతా సమానమే అంటే భావన కల్పిస్తున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు గతం చెప్పుకొని బతుకుదామా మానవతరాయ్? గతం కాదు, వర్తమానం మీరు ఇప్పుడు కూడా చేయలేరు. వర్తమానం గురించి చెప్తున్నారు. రైట్. ఇప్పుడు మన అకాడమిక్ ఇయర్ అయిపోయిందా లేదా ఫాతిమా కాలేజ్? రైట్, మన టైం తక్కువ ఉందండి. ఫైనల్ గా గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, రైట్ రైట్, మన టైం తక్కువ ఉంది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, ముఖ్యంగా హైడ్రాకి వచ్చి ఎన్నో విధులున్నా కూడా ముఖ్యంగా కూల్చివేతలపైన దృష్టి పెట్టింది అనేది ఒకటైతే, రాజకీయ బాసులకి సంతృప్తి పరచడానికే అనేది హైకోర్టు కూడా వ్యాఖ్యానించింది. మరి హైకోర్టు వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? హలో శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పండి. ఇప్పుడు వీళ్ళ తర్కవాదం వింటున్నానండి. ఇవన్నీ పసలేని వాదాలు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే వీళ్ళు ఎట్లా ఉంటారంటే, గాంధీ తర్వాత మేమే నిజాయితీకి మారు పేరు, మేము వీళ్ళని లోపలేసినాం, వాళ్ళని లోపలేసినాం. ఈ లోపలేసిన దాంట్లో మీ నిజాయితీ ఏం ప్రూవ్ అయింది? ఇప్పుడు హైడ్రా మంచి చెట్లు పక్కన పెడితే, లాభ నష్టాలను పక్కన పెడితే, నేనేం చెప్తున్నా, ఈ హైడ్రా ద్వారానే ఈ కాంగ్రెస్ ని పొందబెడతారు. హైడ్రానే పొందబెడుతుంది కాంగ్రెస్ ని. ఎందుకనంటే అది వాళ్ళు చాలా విజ్ఞత గల వ్యక్తులు ఈ ఎన్ఎస్యుఐలో, యూత్ కాంగ్రెస్ లో ఉన్నారు. కానీ ఎప్పుడు రేవంత్ రెడ్డికి పోయి ఒక రిపోర్ట్ మొత్తం ప్రిపేర్ చేసి, అసలు సిటీ రిపోర్ట్ ని ఒకటి హైడ్రా మీద ఒక రిపోర్ట్ ని ప్రిపేర్ చేసి ఒక నాయకుడు ఇచ్చే ఆలోచన లేడు. టీవీల ముందు వచ్చి ఒక విషయాన్ని మాట్లాడదామంటే అన్ని విషయాలను లేచి ఒక మిక్స్డ్ వ్యవహారం చేస్తే కాదు. నేను ఏం చెప్తున్నా, హైడ్రాది ఒక శ్వేతపత్రం పెట్టండి బయట. హైడ్రా శ్వేతపత్రం పెట్టండి ఒక మన మీడియాలో, అట్లనే పేపర్లో ఒక మొత్తము ఒక పేపర్లో మొత్తం మీరు ఏమేం చేసారో ఒకసారి హైడ్రాలో పెట్టండి. ఎక్కడ కేసులు ఉన్నాయి, ఎక్కడ ఆగింది, ఎంతమంది బీదల ఇల్లు కూర్చున్నాము, ఎంతమంది పడుగుల ఇల్లు కూర్చున్నాము, అది ఎందుకు కూర్చోవలసి వచ్చింది, ఏ చెరువు కింద ఉన్నది, ఎవరికి భయపడి ఆపినాము, ఎక్కడ కోర్టుకు మేమే ఇవ్వమని ఆర్డర్లు తెచ్చుకునేంత వరకు ఆగినాము. ఇవన్నీ దందాలు కాకపోతే అన్ని బట్టవాజి పనులు చేసి ఇవాళ గాయ పెట్టి గత్తలు లేబట్టి ఏదో ఒకటి హైదరాబాద్ లో ఏదో ఏం చూస్తున్నావు బొందా, అది ఏం లేదు. అది హైడ్రా, అది ఉట్టిగా అది కొరివితోని నెత్తి అంటించుకునేటట్టు విన్నారా? అది ఏంటంటే అది నీకు కన్స్ట్రక్టివ్ గా పోవాలి, డిస్ట్రక్టివ్ గా పోవద్దు, నిర్మాణాత్మకంగా వెళ్ళాలి. కానీ మీరు మొత్తము ఏది పడుతుంది కూలుస్తాము, ఏది పడుతుంది చేస్తాము, ఇంట్లోనే మా గొప్పతనం ఉన్నది. మా రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఆయన ఎన్ని సంక్షేమాలు తెచ్చినా హైడ్రా తీయనంత వరకు ఆయనకు పుట్టగతులు. రైట్ సార్, రైట్, టైం అయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ గారు, అలాగే తాడు శ్రీనివాసరావు గారు, అలాగే మానవతరాయ్ గారు, నరసింహరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.